నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమనే మాట దేవుడు నోవహుకు చెప్పినప్పుడు నోవహు విని విశ్వాసం ఉంచి విధేయత చూపినందున బతికిపోయాడు. ఆమెను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చేయగలడా చేయలేడా? చేయలేడా? నీవుగా చేస్తానన్నాడు. భూలోకంలోని సకల వంశములను ఎంతో ఆశీర్వదించబడిందనే మాట అన్నాడు. చేయగలడా చేయలేడా? చెయ్యగలడు ఎప్పుడు? అబ్రహాము విశ్వాసమును బట్టి విధేయత చూపితే. చెయ్యలేడు ఎప్పుడు? వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోతే. సో దేవుడు ఏదైనా చేయగలడు, అయితే షరతులు వర్తిస్తాయి. చెప్పండి అందరూ. దేవునికి సమస్తము సాధ్యమే, షరతులు వర్తిస్తాయి. పెద్దగా చెప్పండి అందరూ. ఈ వస్తువు మీకు 9,999 రూపాయలకే లభ్యమవుతుంది, అయితే షరతులు వర్తిస్తాయి అంటారు ఫైనల్లో. ఏంటది? దేవుడు ఏ కార్యమైనా చేయగలడు, అయితే నీ విశ్వాసం ఉంచితే. ఇది షరతు. నీవు విశ్వాసం ఉంచకపోతే, విశ్వాసమును బట్టి దేవుడు చెప్పినట్లు నువ్వు చేయకపోతే దేవుడు నిన్ను కాపాడలేడు. ఇది ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి యావత్ క్రైస్తవ సంఘం నుంచి. వేరుపరచబడ్డాం. లోకంలో వాళ్ళలాగా మనం అలాంటి జీవితాన్ని కలిగి లేము. మనం ప్రత్యేకమైన నడిపింపులో ఉన్నాం. మన యాత్ర ఇప్పుడు విశ్వాస యాత్ర. మన పయనం విశ్వాస పయనం. మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం. నోవా అయినా, అబ్రాహాం అయినా, మరి ఏ భక్తుడైనా, భక్తుడు విశ్వాసం ఉంచుట అనే దాని విషయంలో జాగ్రత్త పడకపోతే దేవుడు ఎంత బలవంతుడై ఉండి కూడా సేవ్ చేయలేడు. బాప్తిస్మం పొందకపోయినా పరలోక రాజ్యం మనం పోతామా? నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నమాట అబద్ధమా? లేఖనం నిరర్థకం కానిరదు కదా. శిలువ మీద దొంగంటే కిందికి దిగి బాప్తిస్మం పొందే ఛాన్స్ లేదు కాబట్టి వానికి అవకాశం ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీవు రక్షింపబడాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం నిజంగా నువ్వు కలిగి ఉంటే, విశ్వాసంలో మొదటి లక్షణం విధేయత. ప్రైజ్ ది లార్డ్. విధేయత. నువ్వు నిజంగా నన్ను విశ్వసిస్తున్నావా? అవును ప్రభువా. నా రక్తంలో నీ పాపాలు కడగబడతాయని విశ్వసిస్తున్నావా? అవును ప్రభువా. దానికి సూచనగా నీటి బాప్తిస్మం, ముంచట బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకోవాలనుకుంటున్నావా? అవును ప్రభువా. అట్లయితే పద, లోబడు, విధేయత చూపంటాడు. ఒకవేళ నేను పొందను అన్నావు అనుకో, రక్షించలేను అంటాడు ఆయన. కన్ఫర్మ్. ఏం పర్లేదు బిడ్డ, నువ్వు పొందకపోయినా నేను రక్షించేస్తారా అనలా ఆయన. నేను చెప్పినట్టు చెయ్యి, నా మాట నమ్మితే పోయి బాప్తిస్మం పొందు, రక్షించబడతావు. దాన్ని నిర్లక్ష్యం చేసావనుకో, లేదు నీకు ఛాన్స్.